ప్రార్థన చేస్తుంటే హృదయం దేవుడికి ఎప్పుడు ఇస్తావు? ఈ హృదయం పూర్తిగా దేని వైపున ఉంది చెప్పలే? నీ హృదయం పూర్తిగా దేని వైపున ఉంది? లోకం వైపునే ఉంది. నువ్వు కోరుకున్నది దక్కట్లే, ఆటోమేటిక్గా హృదయానికి ఏమవుతుంది? బాధ వస్తుంది, వేదన వస్తుంది, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. అయ్యో నా జీవితం ఏంటని బాధపడుతున్నావు. దీని అంతటిగా ప్రధానమైన కారణం ఏంటి? నీ హృదయాన్ని లోకానికి లోపరుచుకున్నావు. అదే హృదయాన్ని దేవునికి లోపరుచుకుంటే దేవుడు ఆయా సమయ ప్రకారముగా జరగాల్సింది ఖచ్చితంగా జరిగించి తీరుతాడు అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉంటావు గనుక నీ హృదయం దేవుని మాటలకు లోబడి, దేవుని శాసనములకు లోబడి, దేవుని మాటలకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి ముందు కొనసాగుతుంది గనుక ఎక్కడా కూడా నీకు అసహనం రాదు, ఎక్కడా కూడా నీకు ఓర్పుని కోల్పోవు, ఎక్కడ సహనాన్ని కోల్పోవు, ఎక్కడ దుఃఖం రాదు, వేదన రాదు, బాధ రాదు. ఎందుకో తెలుసా? మొదటిగా నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నావు.